హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఎవరికైతే కెరీర్ గ్యాప్ ఉంది, నాకు కెరీర్ గ్యాప్ ఉంది, బ్యాక్ డోర్లో జాబ్స్కి ట్రై చేస్తున్నాం. అలా ట్రై చేసేటప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ కాల్స్ అయితే వస్తుంటాయి. ఆ ఇంటర్వ్యూ కాల్స్లో డిఫరెంట్ పేరోల్ కంపెనీస్ నుండి అయితే కాల్స్ అయితే వస్తుంటాయి, రిసీవ్ చేసి ఉంటారు, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయించుకుంటారు. ఫస్ట్లీ ఆ పేరోల్ కంపెనీ అంటే ఏంటి, ఏ మేజర్గా ఏ పేరోల్ కంపెనీస్ నుండి కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనే దానిపైన ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్లీ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఫస్ట్లీ మనం వాట్ ఈస్ పేరోల్ అనే దానిపైన చూసుకుందాం. ఫస్ట్లీ వాట్ ఈస్ పేరోల్ కంపెనీ అంటే మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ దేర్, లైక్ పేరోల్ అంటే ఒక కంపెనీ పే ఒకటే ఇస్తుంది. ఓకే, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనే కంపెనీ ఉంటుందండి. ఏ అనే కంపెనీ, బి అనే కంపెనీ ఉంటుంది. ఇక్కడ బి వచ్చేసరికి ఒక క్లయింట్. ఓకే, క్లయింట్ వచ్చి ఏ అనేది ఒక పేరోల్ కంపెనీ అనుకోండి. బి అనే క్లయింట్ వచ్చేసరికి మాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఈ డొమైన్లో, మేము ఇంత బడ్జెట్ ఇస్తాం మీకు, మాకు క్యాండిడేట్స్ని పంపించండి అని క్లయింట్ బి వచ్చేసరికి ఏ పేరోల్కి చెప్తుంది. అప్పుడు ఏ పేరోల్ కంపెనీ ఏం చేస్తుందంటే క్యాండిడేట్స్ని హైర్ చేసుకొని వాళ్ళకి శాలరీ అంతా ప్రొవైడ్ చేసి వర్క్కి మాత్రం క్లయింట్కి పంపిస్తుంది. మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అర్థమైందా? పేరోల్ కంపెనీ అంటే పే ఓన్లీ ఇస్తుందండి. పే అంటే శాలరీ స్ట్రక్చర్స్, పేరోల్ అంతా వర్క్ అంతా చేస్తుంది. ఈవెన్ పిఎఫ్ డిడక్షన్లు అన్ని పేరోల్ కంపెనీని చూసుకొని ఎంటైర్ బీజీవి మీరు వర్క్ ఒకటి క్లయింట్కి చేస్తారు అంతే. ఓకే, అదండి పేరోల్ కంపెనీ. ఈ మధ్యకాలంలో ఎవరైతే జాబ్స్కి ట్రై చేస్తున్నారో బ్యాక్డోర్ నుండి, మోస్ట్లీ మేజర్గా వచ్చే పేరోల్ కంపెనీస్ నుండి వచ్చే కాల్స్ అయితే మీకు ఈరోజు చెప్తానండి. మోస్ట్లీ మేజర్గా అయితే ఇప్పుడు టాప్ 5 చెప్తున్నానండి, మేజర్గా ఎక్కువగా వచ్చే కాల్స్. ఫస్ట్ టాప్ 1 పేరోల్ కంపెనీ వచ్చేసరికి క్వెస్ కార్ప్ లిమిటెడ్ అండి. మీరు పేరు వినే ఉంటారు ఎవరైతే ట్రై చేస్తున్నారో జాబ్స్ వాళ్ళు. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్ కంపెనీ ఇన్ ఇండియా. ఓకే, డిఫరెంట్ డొమైన్స్కి అయితే ఇది హైర్ చేస్తుంది, డిఫరెంట్ క్లయింట్స్కి క్యాండిడేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ ఫస్ట్ వచ్చేసి క్వెస్ కార్ప్ అండి. సెకండ్ వచ్చేసరికి ర్యాండ్స్టాండ్ అండి. మీరు పేరు వినే ఉంటారు. ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ హ్యూమన్ రిసోర్సెస్ కంపెనీ. ఇది కూడా డిఫరెంట్ డొమైన్స్కి డిఫరెంట్ క్లయింట్స్కి క్యాండిడేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సెకండ్ అదండి. థర్డ్ వచ్చేసరికి ఐడిసి టెక్నాలజీస్. ఇట్స్ వన్ ఆఫ్ ద స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్ అండ్ ఆల్సో ఐటీ అండ్ కన్సల్టింగ్ ఆల్సో. ఇది కూడా క్యాండిడేట్స్ని డిఫరెంట్ క్లయింట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఫోర్త్ వచ్చేసరికి టీమ్ లీజ్ డిజిటల్ అండి. ఎవరైతే జాబ్స్కి ట్రై చేస్తుంటారో నేను చెప్పే కంపెనీలన్నీ విన్నే ఉంటారు. టీమ్ లీజ్ డిజిటల్ ఆల్సో ఇట్స్ వన్ ఆఫ్ ద స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్ కంపెనీ అండి. ఇది కూడా డిఫరెంట్ డొమైన్స్ ప్రొఫైల్స్కి డిఫరెంట్ బిగ్ క్లయింట్స్కి అయితే ఎంప్లాయీస్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది, ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ అడెక్కో. మీరు పేరు వినే ఉంటారు. ఇట్స్ ఆల్సో స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్ కంపెనీ. ఇందులో కూడా ఐటీ డొమైన్స్, నాన్ ఐటీ డొమైన్స్ అన్నీ ఉంటాయి. డిఫరెంట్ క్లయింట్స్కి డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి క్యాండిడేట్స్ని హైర్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ వర్క్ లొకేషన్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి డిఫరెంట్ క్లయింట్స్కి. ఇవన్నీ మేజర్గా వచ్చే కాల్స్ అయితే ఫ్రమ్ పేరోల్ కంపెనీస్. మీకు అంటే నేను టైప్ 5 చెప్పాను. మాకు డిఫరెంట్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. చిన్న స్టార్టప్స్, ఇంకా చిన్న పేరోల్ కంపెనీస్ వస్తుంటాయండి. ఇంకా అంటే చాలా మిస్ అయ్యాను, అంటే పేరోల్ కంపెనీ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ లాస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.